సాయి కదంబమాల 18వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ రాముగారు, శ్రీమతి సత్యవాణి గారు మండపేట వాస్తవ్యులు. సత్యవాణి గారు బేబీగానే అందరికీ చిరపరిచితులు. మనం కూడా వారిని అలాగే చెప్పుకుందాం. బేబీ గారు గృహిణి కావటంతో ఇంట్లో భర్త తన 2 కుమార్తెలకు అన్నీ అమర్చటం, ఇంటిని శుభ్రంగా ఉంచటం అవే ఆమె లక్ష్యం. బేబీ గారి ఇల్లంటే శుభ్రతలో లక్ష్మీ నిలయమే. కానీ ఆమెకు అప్పటి వరకు ఆధ్యాత్మికత తక్కువ. ఒకరోజు ఆమె మావయ్య గారి అమ్మాయి వసుంధర వచ్చి శ్రీ సాయిబాబా వారి గురించి మాట్లాడుతూ, నీవు కూడా బాబావారిని నమ్ముకో అక్క, సచ్చరిత్ర రోజు ఒక అధ్యాయం చదువుకో, లేదా ఒక పేజీ చదువు, నీకు కుదరకపోతే ఒక పేరా అయినా చదువు, కనీసం సచ్చరిత్రను చేత్తో పట్టుకున్నా చాలు అని చెప్పటం జరిగింది. తన పెద్ద పాపగారింట్లో సచ్చరిత్ర ఉండడంతో తన తండ్రి గారితో తెప్పించుకున్నారు. తనకు యోగా చేయటం తెలుసు కనుక వజ్రాసనంలోనే కూర్చుని చదివేవారు. అలా చదువుతుంటే తన ప్రశ్నలకు సమాధానం దొరికేది. మాంసాహారం తిని సచ్చరిత్ర చదవవచ్చా చదవకూడదా అనే సందేహం కలిగింది బేబీ గారికి. సచ్చరిత్రలో 7వ అధ్యాయంలో బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెనని, 38వ అధ్యాయంలో బాబా మాంసపు పలావ్ వండేవారని ఉండడంతో బేబీ గారికి కలిగిన సందేహం ఆ విధంగా తీరింది. సచ్చరిత్ర చదివేందుకు కుతూహలము ఆసక్తి పెరిగి దరిమిలా నిత్యకృత్యమైనదామెకు. ఒకరోజు బేబీ గారి అక్కగారు ఫోన్ చేసి ఉదయం 5:30 నుండి 6 గంటలకు టీవీలో బాబావారి హారతులకు అర్థం చెప్తున్నారని, చాలా బాగుందని చెప్పటంతో టీవీ హారతి అర్థం వినటం అలవాటైంది బేబీ గారికి. అప్పటి నుండి హారతి సమయానికి తప్పక గుడికి వెళ్ళేవారు. బాబా గుడిలో చిన్నపిల్లలు కూడా పెద్దవారిలా లయబద్ధంగా హారతి పాడటంతో బేబీ గారికి చాలా ఆనందం అనిపించింది. వినడానికే ఆహ్లాదం అనిపించింది. రమణ గారిని ఒకరిని హారతి పాడటం నేర్పమని అడిగితే, రోజూ వింటే పాడితే వస్తాయమ్మా, నేర్పితే రావు అన్నారామె. దానితో పట్టుదలగా గుడికి వెళ్ళి హారతి పాడేసరికి 4 హారతులు పాడడం వచ్చేసాయి. గుడివారు పెట్టిన హారతి పాటల పోటీలో పాల్గొంటే బేబీ గారికి ప్రథమ బహుమతి వచ్చింది. 1000 రూపాయలు షిరిడీ వెళ్ళేందుకు బాబావారి ఫోటో ఇచ్చారు. ఆ బహుమతిలో 200 రూపాయలు మాత్రము తను తీసుకుని 800 రూపాయలు వేరొకరికి ఇచ్చారు బేబీ గారు. వారి దానగుణానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ఒకప్పుడు బేబీ గారి కుడి చేతి ఉంగరం వేలికి ఎలర్జీ వచ్చి దురద వచ్చేది. మందులు వ్రాసి నీటిలో చేయి పెట్టరాదన్నారు డాక్టర్ గారు. ఇంట్లో పని చేసుకోకపోతే ఎలాగా అనుకున్నారు బేబీ గారు. మందులు వాడినా నీటిలో పని మాత్రం మానలేదు. ఆమెకు ఎలర్జీ తగ్గలేదు. బాబావారి గుడికి వెళ్ళినప్పుడు దుని చుట్టూ ప్రదక్షిణం చేసి ఊది వ్రాసుకోవడం మొదలుపెట్టారు. సుమారు 1 వారంలో ఎలర్జీ తగ్గిపోయింది. మందులు వాడినా తగ్గని ఎలర్జీ ఊది వ్రాసేసరికి తగ్గటం నిజంగా ఊది మహిమే అంటారు బేబీ గారు.
సచ్చరిత్రలో బాబావారి ఊదీ మహిమలు మనందరము చదివిన వారమే. బాబావారు ఉన్నప్పటి కాలంలో నుండి ఈనాటి వరకు బాబావారి ఊదీ అంటే అంత పరమ పవిత్రమైనది, మహిమాన్వితమైనది. హారతి పోటీలో ప్రథమ బహుమతి తెచ్చుకోవటం క్రొత్తగా నేర్చుకునే వారికి తనకు అంత సులువేమీ కాదంటారు. కానీ అందరిలో తనకు ప్రథమ బహుమతి రావటం బాబావారి దయ అంటారు బేబీ గారు. తాను ఈ పోటీలో గెలిచి 12 సంవత్సరాలైంది. బేబీ గారు నిజంగా బాబాగారి బిడ్డే. ఆమె జీవితమే బాబా మహిమలమయం. ఈరోజు ఇవి మాత్రమే చెప్పగలిగాను. మిగిలినవన్నీ ఒక్కొక్కటి విపులంగా రాబోవు భాగాలలో చెప్పుకుందాం. ఆమె ఇల్లే ఒక సాయి ధామం. అక్కడ సాయి పాదం నిలువెత్తు చిత్రపటం మనందరకు శిరోధార్యం. సర్వస్వ శరణాగతి అంటేనే బేబీ గారు. బేబీ గారు అంటేనే బాబావారి సర్వస్వ శరణాగతికి అర్థం. అనల్పమైన ఈ వాక్యాలు అనృతాలు కావు సుమా. వసుంధర గారు ఇంటికి వచ్చి సచ్చరిత్రను చదువుకోమని చెప్పడము, బేబీ గారు అక్కగారు ఫోన్ చేసి టీవీలో బాబావారి హారతి వినమనడము బేబీ గారి జీవితాన్ని భక్తి మార్గానికి తీసుకుని వెళ్ళినట్లయింది. నా భక్తుడు 7 సముద్రాలకు అవతల ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు నా చెంతకు లాక్కుంటాననే బాబావారి వాక్కు మన బేబీ గారి విషయంలో నిజమైంది. ఈ విధంగా మనం ఈరోజు బాబావారి మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.